24వ అధ్యాయము 1వ వచనం. చదువు. ఆదివారం కలవాల్సిందిగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకుని సమాధి వద్దకు వచ్చారు. చాలు. చదవబడిన లేఖన భాగం వాక్య ధ్యానం నిమిత్తమై దేవుడు మన వినికిడిలో భద్రము చేయును గాక. ఆమేన్. సంతోషంగా ఉన్న వారందరూ కూడా రెండు చేతులు ఆకాశం వైపు చాలు. దేవునికి దగ్గరగా స్తోత్రం అని చెబుదామా? చాలా ఆలోచనలు వచ్చిన, ప్రయత్నాలు వచ్చిన, మరెన్నో పరిస్థితుల మధ్యన ప్రభు సన్నిధికి మనం అందరం వచ్చాం. కానీ నేను అంటాను, ఆయన సన్నిధిలో అడుగు పెట్టిన తర్వాత అవన్నీ మర్చిపోవాలి. ఆమెను అంటలే లేవా ఉంటాయి అందరికీ అన్ని సమస్యలు. కానీ దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత అందుకంటాడు ఆయన, ప్రయాసపడి భారతం వచ్చిన సమస్త జనులారా నా యొక్క నేను మీకు ప్రయాసతో ఉన్నాం. ఆయన సన్నిధికి వచ్చి మనకి ఏం కావాలా ఇస్తాడు. ఎవరు ఇస్తారు? ఆయన ఇస్తారు. అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆయన మీద ఎత్తాలి. రైట్? ఇవన్నీ ఆయన మీద పెట్టాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మంచిది. దేవుని వాళ్ళ సమయాన్ని తోడు చేయగా చాలా వేగంగానే ఈ దినము దైవ వర్తమానాన్ని మీ ముందు ఉంచడానికి నేను ఇష్టపడుతూ ముందు కొనసాగిపోతున్నాను. ఒక చిన్న పిల్లవాడిని మనం బడికి పంపించేటప్పుడు ఉదయాన్నే వాడిని ఎన్ని గంటలకు లేపాలి? వాడికి పొద్దున టిఫిన్ ఏం చేయాలా? వాడి క్యారేజ్లో ఏం పెట్టాలి? ఈరోజు ఏ వారం ఏ యూనిఫామ్ వేయాలి? ఈ మధ్యకాలంలో స్కూల్లో పిల్లలకి గ్రీన్ డే, రెడ్ డే, అవునా? ఆ రోజులు వచ్చాయంటే వాళ్ళకి చేసే వంట ఎర్ర రంగులో ఉండాలా? వారికి వేసే బట్టలు ఎర్ర రంగులో ఉండాలా? ఒకవేళ గ్రీన్ డే అనుకోండి, వారికి పెట్టే భోజనము పచ్చ రంగులో ఉండాలి, వారికి వేసే బట్టలు పచ్చ రంగులో ఉండాలి. ఇలా రంగులు మార్చేస్తున్నారు స్కూల్లో. ఇప్పుడు వారంలో యూనిఫామ్ వేయాలి. బుధవారం శనివారం వచ్చిందంటే వైట్ డ్రెస్ వేయాలి. ఇలాంటి పరిస్థితుల మధ్యలో తల్లిదండ్రులు చాలా ఎలక్ట్గా ఉంటారు పిల్లలు బడికి పంపించేటప్పుడు. ముందు రోజు రాత్రే వాడికి ఏం టిఫిన్ చేయాలో, వాడికి ఏం వండాలో ముందు రోజు రాత్రే సిద్ధపరుచుకుంటారు. అవునా కదా? కొన్నిసార్లు చూడండి, సమయం ఆలస్యం అనుకో, సరిపోదనుకో, ముందు రోజు రాత్రే కట్ చేసేసి ఏం చేస్తాం? ఫ్రిడ్జ్లో కోసేద్దాం. ఎందుకు? ఉదయాన్నే వెజిటేబుల్ని బయట పెట్టేసి మన పనిలో మనం ఉంటూ ఉంటాం. వాడి బడికి వెళ్ళాలన్నా సరే ఏదో రకంగామని కొచ్చిగించో లాలించో. ఈ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత చాలా మంది స్టేటస్లో తీసిన పిల్లలు బడికి వెళ్ళాలంటే కాళ్ళు ఒకడో చేతులు ఒకడో పట్టుకుని బడికి తీసుకెళ్ళిపోయారు. దేవుడికి స్తోత్రం చెప్పట్లేదు. హల్లెలూయా. అవునా కదా? అంటే ఒక విద్యార్థిని స్కూల్కి పంపించేటప్పుడు చాలా రకములైనటువంటి ప్రయత్నాలతో, ముందు నుంచి ఉన్నటువంటి సిద్ధపాటుతో ఒక వ్యక్తిని మనం పంపించే ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాం. అవునా? అవునా? ఎవరు స్తోత్రం చెప్పాలి? నేను ఈరోజు ఈ వాక్యం చెప్పాలని ఆలోచించినప్పటి నుంచి కూడా ఏదో ఆటంకం వస్తాను. మెల్లగా అన్ని సెట్ చేసుకుని వచ్చాను. ఇక్కడికి వచ్చి నిలబడేటప్పుడు, ఇక్కడికి వచ్చి కాదు, నిన్నటి నుంచి ఏమైందంటే గొంతుకు మూసుకున్నాను. కొన్నిసార్లు మనకి సవాలు వస్తూ ఉంటాయి. నువ్వు ఎలా చెప్తావు, ఏం చెప్తావు, నేను చూస్తాను, నేను సవాలు వస్తాయి. కానీ వాక్యం మాత్రం చెప్పేది చెప్పాలి. స్తోత్రం కలుగునుగా. కనుక ప్రతి దేవుడు వాళ్ళ జాగ్రత్తగా ఈ మాటలు శ్రద్ధగా ఆలోచించండి. భక్తుడైనటువంటి దావీదు గారి 122వ కీర్తన 1వ చరణంలో అంటాడు, యెహోవా మందిరమునకు వెళ్ళుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషిస్తున్నాను. భక్తుడైనటువంటి దావీదు గారి దగ్గరికి వచ్చాట. దావీదా, రాయ మందిరానికి వెళ్దామంటే అని చాలా సంతోషపడిపోయేవాడు. ఎక్కడికి రమ్మంటే చెప్పలు ఎక్కడికి రమ్మంటే మందిరానికి రమ్మంటే సంతోషం. ఈ రోజున చాలా మందికి విచారం ఏంటో, దుఃఖం ఏంటో, అభ్యంతరం ఏంటో అర్థం కాదు. కానీ మందిరానికి రారు. రమ్మంటే ఏయో విషయాలు, సందర్భాలు, పరిస్థితులను మనం తీసుకొచ్చి పెడుతూ ఉంటాం. రాజు అయినటువంటి దావీదు గారు మాట్లాడుతూ అంటాడు, జనులు మందిరానికి వెళుతామని రమ్మనన్నప్పుడు ఆయన సంతోషించేవాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రియమైన దేవుని వల్లరా మందిరానికి రావటం, వెళ్ళటం, పిలవటం ఇదంతా ఒక ఎత్తు అయితే
ఇదంతా ఒక ఎత్తు అయితే, నేను సంఘానికి నేర్పిస్తూ వచ్చాను నాటి నుంచి, ఆది నుంచి నేర్పిస్తూ వచ్చాను. ఏమన్నా తెలుసా, ఒకవేళ ఎవరన్నా మందిరానికి రమ్మని పిలిచి ఒక ఆలోచన మీకు ఉంటే కనుక ఒకసారి ఒక మందిరానికి పిలిచారు, ఒక్కసారి ఇది అలవాటు చేసుకోండి. ఏంటి, ఒక్కసారి మందిరానికి వచ్చి వెళ్ళండి అని అంటే చాలు, ఒకసారి వస్తే చాలు, ఆయన స్థితిలో వస్తాడు. అదే నేను చెప్పేది మాట కాదు, సాక్ష్యాలు ఉన్నాయి. ఒకసారి వచ్చి వెళ్ళిపోదాం అనుకున్న వారు వచ్చి దేవుడు స్థాపించినటువంటి వారు ఉన్నారు ఇక్కడ. నేను అందుకే అంటున్నాను, సాక్ష్యంగా మాట్లాడుతున్నాను. ఎవరన్నా పిలిచేటప్పుడు ఒకసారి రండి, ఒక్కసారి రండి చాలు. పిలుపు మనదే, కార్యమైంది. ఆమెను చెప్పాలి. దేవుని మందిరానికి రమ్మని పిలవటం, దేవుని మందిరానికి వెళ్ళటం ఒక ఎత్తు అయితే, అసలు దేవుని మందిరానికి మనం ఎలా వెళ్ళాలి చెప్పండి. ఇక్కడ 1, 2, 3, 4 భాగాలుగా ఉన్నారు కదా కూర్చున్న వాళ్ళు. మీరు చెప్పండి, దేవుడి మందిరానికి ఎలా వెళ్ళాలా? మీ అందరూ మాట వాళ్ళు ఒక మాట చెప్పండి. ఎవరికి సరిపడలా అమ్మ మీరు చెప్పండి. భయపడుతుందో లయం మీరు చెప్పండి. ఈ లైన్లో హృదయం శుద్ధుడు లయం మీరు చెప్పండి. ఈ చివర లైన్ ఎలా వెళ్ళాలి దేవుడి మందిరానికి? మీరు అయిపోతుంది ఎలా వెళ్ళాలి? ఈ లైన్లో ఎవరన్నా మాట చెప్పలే, పరిశుద్ధంగా వెళ్ళాలి. మంచిది. ఇప్పుడు దేవుడి వాళ్ళగా దేవుడి వాళ్ళ జాగ్రత్త ఆలోచన చేద్దాం. దేవుడి మందిరానికి ఎలా వెళ్ళాలి? మనకి ఫంక్షన్కి ఎలా వెళ్ళాలో తెలుసా? డ్యూటీకి ఎలా వెళ్ళాలో తెలుసు, మీటింగ్కి ఎలా వెళ్ళాలో తెలుసు, ఈటింగ్కి ఎలా వెళ్ళాలో తెలుసు. ప్రియమైన దేవుడి సంఘం ఒకసారి ఆలోచన చేద్దాం. అదేంటో అర్థం కాని సంగతి, దేవుడి మందిరానికి ఎలా రావాలో తెలియదు. మా సంఘంలో ఇలా బ్యాట కొట్టేటువంటి కుర్రుడు ఇంటి దగ్గర నుంచి రోజు ప్రతి కార్యక్రమానికి ఫోటోలు వస్తూ ఉంటాయి నాకు. శుక్రవారం, ఆదివారం మధ్యలో ఏదైనా ప్రార్థనలు జరిగితే కీబోర్డ్ ప్లేయరు, బ్యాట్ ప్లేయరు, పాటలు పాడేవారు, ఆరాధన చేసి ఇవన్నీ ఫోటోలు వస్తూ ఉంటాయి. ఒక రోజున బ్యాట్ కొట్టే నెక్ టీ షర్ట్ వేసుకొచ్చాడు. నెక్ టీ షర్ట్ వేసుకొచ్చి బ్యాట్ కొడుతున్నాడు. ఫోటో తీసి పెట్టారు నాకు. మీటింగ్ అయిపోయినంటే నేను పాస్టర్ గారు ఫోన్ చేశాను, అయ్యా నెక్ టీ షర్ట్ వేసుకొని బ్యాట్ కొడుతున్నాడు కుర్రాడు, అందరికంటే ఎదురు కూర్చున్నాడు. చక్కగా గడ్డలా పెంచేస్తున్నాడు, జుట్టులా పెంచేస్తున్నాడు, కర్లింగ్ హెయిర్. అసలు గడ్డలు చేయించుకోమను, కటింగ్ చేయించుకోమను, నెక్ టీ షర్ట్ వేసుకుందని చెప్పు. ఒకవేళ నెక్ టీ షర్ట్ వేసుకుంటాడో పైన కోట్ వేసుకోమను అని చెప్పాను. ఒక మాట చెప్పనా, సంఘం మానేరారు. స్తోత్రం చెప్పరే, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పాలా? సంఘం మానేశారు వాళ్ళు. ఒక్క కుటుంబం నుంచి ఎనమండుగురు వస్తారు, మానేశారు. నా ప్రశ్న, చెప్పడం తప్ప, చెప్పించడం తప్ప? ప్రియమైన దేవుని వల్ల జాగ్రత్తగా ఆలోచన చేస్తే మందిరానికి ఎలా రావాలో తెలియదు. పిల్లవాడిని బడికి ఎలా పంపించాలో తెలుసు, పిల్లవాడు బడికి వెళ్ళిపోయిన తర్వాత మనం ఎలా ఆఫీస్కి వెళ్ళాలో తెలుసు, మీటింగ్కి ఎలా వెళ్ళాలో, ఫంక్షన్కి ఎలా వెళ్ళాలో, ఈటింగ్కి ఎలా వెళ్ళాలో తెలుసు, కానీ మందిరానికి ఎలా వెళ్ళాలో తెలియదు చాలా మందికి. అందు సందర్భంగా ఈ రోజున నా ప్రసంగ విషయం ఏంటంటే, దేవుని మందిరానికి మనం ఎలా రావాలి, హౌ వి కమ్ టు చర్చ్, హౌ టు అప్రోచ్, మనం ఎలా దేవుడి సన్నిధికి వెళ్ళాలి అనేటువంటి విషయాలు ముచ్చటగా 3 మాటలు మీ ముందుంచి నేను ముగించడానికి నేను ఇష్టపడుతున్నాను చాలా త్వరగానే. అందులోనండి మన ప్రసంగం విషయం ఏంటి? మైకి లేకుండా చెప్పనా? థ్యాంక్ యూ వెరీ మచ్. దీని అవసరం ఉంది ఈరోజు. మిమ్మల్ని దేవుని వల్ల ఒకసారి ఆలోచన చేయండి. అందరూ చెప్పండి ఒకసారి, దేవుని మందిరానికి ఎలా రావాలి అనండి. ముచ్చటగా 3 విషయాలు చెప్తారు. లూకా సువార్త 24:1 ఇందాక మనం చదివాం కదా ప్రారంభంలో. ఆదివారం తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన అన్నది అండర్లైన్ చేసి సుగంధ ద్రవ్యములను తీసుకుని సమాధి వద్దకు వచ్చారు. అందులో చూడండి నమ్మక అయిపోయి చదివేసే వాళ్ళు మనకి ఇంకా ద్వారా దేవుని వల్లగా యేసుక్రీస్తు ప్రభువు వారు చనిపోయారు. శిలువ మీద నుంచి యోసేపు పడుతున్నటువంటి ఆయన
ఆయన దేహాన్ని తీసుకుని వచ్చి ఆయన సమాధిలో పెట్టి రాత్రిని పొర్లించారు. పొర్లించిన తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి ఉదయాన్నే పరిశుద్ధ దినం. ఎందుకు? ఆ ముందు రోజు విశ్రాంతి దినం కనుక, శనివారం విశ్రాంతి దినం. ఆ రోజు ఏ పని చేయడానికి లేదు కాబట్టి ఉదయాన్నే లేచిన వెంటనే యేసు సమాధి దగ్గరికి వెళ్ళాలి. తెల్లవారేటప్పటికి ఆదివారం అయిపోతుందని చెప్పి కొంతమంది స్త్రీలు యేసు సమాధి దగ్గరికి వెళ్ళడానికి ఇలా అంతంత మాట ఏమో తెలుసా, యేసు దగ్గరికి వెళ్ళడానికి కావలసిన సుగంధ ద్రవ్యాలన్నింటినీ కూడా వారు ఏం చేసుకున్నారంట? ముందు రోజే చెప్పాలి. ఏం చేశారు? సిద్ధపరిచారు. అనందరూ కూడా మొదటిది దేవుడి మందిరానికి ఎలా రావాలి అని అంటే సిద్ధపాటుతో రావాలి. ఎలా రావాలి చెప్పాలి. ఎలా రావాలి? సిద్ధపాటుతో రావాలి. మనం ఎలా సిద్ధపడుతున్నాం? నేను కొన్ని విషయాలు చెప్తాను. దేవుడి మందిరానికి వచ్చేటప్పటికి ముందు రోజే మనకు ఒక ప్లాన్ ఉండాలి, ఒక ఆలోచన ఉండాలి, ఒక సిద్ధపాటు ఉండాలి. ఏమనంటే ఫలానా రంగు వస్త్రం నేను వేసుకోవాలా, ఫలానా రకమైనటువంటి అలంకరణ నేను చేసుకోవాలి. అవే దేవుడి మందిరానికి వెళ్ళాలనుకునేదానికి ఉండవలసినటువంటి ఆలోచన చెప్తున్నాను. మొదటిగా వస్త్రధారణ చాలా ప్రాముఖ్యమైనది. వస్త్రధారణ చాలా ప్రాముఖ్యమైనది. నువ్వు ఎలా ఉన్నావో, నువ్వేమై ఉన్నావో, నువ్వు వేసుకున్న బట్టలు చెప్తాయి. నువ్వు ఎలాంటి దానివో, నువ్వు ఎలాంటి వాడివో, నువ్వు వేసుకున్న వస్త్రాలు చెప్తాయి నువ్వు ఎలాంటి వాడివో. మొదట మన డ్రెస్సింగ్ సెన్స్ మీద, మన నీట్నెస్ మీద, మన మేకప్ మీద, మన డెకరేషన్ మీద ఫోకస్ పెట్టాలి ఫస్ట్. ఎందుకంటే ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు, పార్టీకి వెళ్ళేటప్పుడు చాలా చక్కగా అందంగా తయారై వెళ్ళే నువ్వు దేవుడి మందిరానికి ఎందుకు రావాలగా? అసలు వెళ్ళాల్సింది ఎక్కడికి? ఆయనేమో మహారాజు అంట, నువ్వు రానివి, లేదా రాకుమారి, ఆయన తండ్రి. మనం ఆయన పిల్లలు కాబట్టి స్త్రీలు ఏమవుతారు? రాజుగారి పిల్లలు రాకుమారి. అనండి మీరు రాకుమారులు. నేను అంటాను రాజుగారు హుందాగా ఉంటారు, రాజకుమారి ఎలా ఉంటుందా? ఇస్తాగా ఉంటుందా? రాకుమారుడు ఎలా ఉంటారు? పిచ్చోలా ఉంటారా? ఆ టీవీ, ఆ వస్త్రాలంకరణ, ఆ మాట, ఆ హోదా. ప్రియమైన దేవుని సంఘం ఆ వాక్యం చెప్తుంది. 1 పేతురు పత్రికలో ఏమో తెలుసా? మీరు యాజకులు. స్తోత్రం కలుగుతాయాక. మీరు యాజకులు. మనం ఎలా ఉండాలి అంటే మన వస్త్రాలంకరణ చాలా అద్భుతంగా ఉండాలి. అసలు అక్కడి నుంచి మొదలవుతుంది మన సిద్ధపాటు. అవునా కదా? పాత రోజుల్లో తల్లిదండ్రుల బట్టలు, మంచం మీద బట్టలు ఏవైతే పెడతారో ఐఏఎస్ పెళ్ళి బడికి, మీటింగ్, ఫంక్షన్, గడాలు ఆడుకోవడానికి వెళ్ళిన అమ్మాయి కదా. ఈ రోజు ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు తీసి పెట్టే బట్టలు చెప్పాలి. వాడికి నచ్చితేనే, ఆ గుడ్డదానికి నచ్చితేనే వేసుకుంటే, లేకపోతే వేరే కావాలా? స్తోత్రం చెప్పట్లేదు. ఆలోచిద్దాం ఒకసారి. ప్రతి దేవుడి వల్ల దేవుడు సంఘానికి లేదా మందిరానికి వచ్చేటప్పుడు సిద్ధపాటుతో రావాలా? మన సిద్ధపాటు ఏ విధంగా ఉంటుంది? రెండవది మనం ఆలోచన చేస్తే అదే క్రమంలో ఇట్లా అంటాను ఈ మాట. ఎంతమంది దగ్గర సెల్ ఫోన్ ఉన్నాయి చూపించు. మొబైల్ కెన్ యూ షో యువర్ మొబైల్? నో ప్రాబ్లం, షో యువర్ మొబైల్. మీ ఫోన్ చూపించండి. సీరియస్ ఉన్నారా? ఇలా పైకెత్తి ఒకసారి మీ ఫోన్ చూపించిందమ్మా, మీరు రికార్డ్ చేసుకున్నా పర్లేదు, అలా తీసి అలా పైకెత్తారు కాదా? లేవు మన దగ్గర. ఇది లేని వాళ్ళు ఎవరు లేరా? అంటే కొంచెం భయం ఉంటుంది, తర్వాత ఏమంటాడని తీసుకున్న వాళ్ళు ఎత్తండి. సెల్ ఫోన్ ఎత్తడానికి ఇబ్బంది, కానీ ఇది ఎత్తడానికి అర్థం. స్తోత్రం. హల్లెలూయా. నేను అంటాను ప్రతి దేవుని వల్లరా, ఫోన్ లేని మనిషి ఉండడు, బైబిల్ లేని విశ్వాసం ఉన్నాడు. చాలా సందర్భాల్లో ఆదివారం వచ్చేటప్పుడు లేదా శుక్రవారం ప్రార్థన వచ్చేటప్పుడు మాత్రమే తినవసరం ఉంటుంది. శుక్రవారం ప్రార్థన అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయాం, ట్రాన్స్పోర్ట్ దిగిపోయాం, ఇంటికి వెళ్ళిన తర్వాత ఇది పడేస్తాం.
ఇదే పడేస్తాం. మళ్ళా దీని అవసరం ఎప్పుడు వస్తుంది? మళ్ళా శుక్రవారమే. మళ్ళా చెప్పనా, దీని అవసరం ఎప్పుడు ఉంటుందో తెలుసా? ఎవరికైనా ఒంట్లో పోకపోతే, నీరసంగా ఉంటే, పర్టికులర్ గా దయ్యం పట్టినట్టు ప్రవర్తిస్తే ఇది ఎక్కడున్నా సరే వచ్చేస్తుంది. ఎక్కడికే? తలదిండి కిందకే. దేవుడి వల్ల ఈ విలువలతో పోల్చుకుంటే ఏది వెల తక్కువ? వెలతో పోల్చుకుంటే ఏది వెల తక్కువ? ఫోన్ వెల తక్కువ అమ్మా. నేను అనుకుంటున్నాను ఈ ఫోన్ దగ్గరగా 30-40 వేలు ఉంటుంది. ఈ ఫోన్ నా చేతిలో ఉన్న ఫోన్ ఇది ఎంత ఉంటుంది? ఇది గోల్డెన్ బైబిల్, ఇది గోల్డెన్ బైబిల్, ఇది గోల్డెన్ బైబిల్ అంటారు. ఇది ఎంత ఉంటుంది? కొంచెం ఎక్కువ. ఎంత ఉంటుంది? తక్కువలో తక్కువ, ఒక 500. ఏది వేల తక్కువ? ఇదే వేల తక్కువ, ఇది వేల ఎక్కువ. అవునా కదా? కానీ ఏది క్యారీ చేస్తాం మనం? ఇది క్యారీ చేస్తాము, ఇది క్యారీ చేయము. నేను అడుగుతున్నాను, స్కూల్కి వెళ్ళే పిల్లోడికి మ్యాండేటరీ ఏంటి? స్కూల్ బ్యాగ్గా? బ్యాగ్ ఉంటే పుస్తకాల? బ్యాగ్ అన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బ్యాగ్ ప్రాముఖ్యం కాదు, బ్యాగ్ ఉండే పుస్తకాలు ప్రాముఖ్యం. చిన్నప్పుడు నేను చదువుకునే రోజుల్లో చేతి సంచి అనేవారు కదా, గోల్ సంచులు, కవరపు సంచులు, అందులో పుస్తకాలు వేసుకుని సంకలకి తగిలించుకుని వెళ్ళిపోయే వాళ్ళం మేము చదువుకున్న రోజుల్లో. బియ్యం ఇస్తే అయ్యే పుస్తకాలు ఈ సంకలో పెట్టుకుని ఈ సంచులో బియ్యం వేసుకుని వచ్చేసేవాళ్ళం ఇంటికి. సంచి ప్రాముఖ్యమైనది కాదు, పుస్తకాలు ప్రాముఖ్యమైనవి. ఈ రోజున చాలా మందికి ఏది ఇంపార్టెంటో తెలీదు. దేవుడి మందిరానికి వచ్చేటప్పుడు మన వస్త్రాలంకరణ ప్రాముఖ్యమైనది. మినిమం మ్యాండేటరీ ఏంటంటే మందిరానికి వస్తున్నప్పుడు బైబిల్ తెచ్చుకోవాలా. ఇది పరిశుద్ధ గ్రంథము. నువ్వు పరిశుద్ధ సహవాసానికి వెళ్తున్నప్పుడు పరిశుద్ధ గ్రంథం లేకుండా ఎలా వెళ్తావు? రాసి తెచ్చుకోవాలి. ప్రియమైన దేవుని వాళ్ళని అసలు ఆలోచించాలి. నేను అంటాను వేగంగా ముందుకు వెళ్ళే విషయంలో, మందిరానికి వచ్చేటప్పుడు మన దగ్గర బైబిల్ ఉండాలి. రెండవది పాఠ్య పుస్తకం ఉండాలి, ఖచ్చితంగా. రెండవది పాఠ్య పుస్తకం ఉండాలి. మూడవది నోట్స్ ఉండాలి. చెప్పే ప్రసంగాన్ని రాసుకోవడానికి చాలా మంది రోజులు అలవాటు లేదు. ఇది నా ప్రసంగాల పుస్తకం. ఇది నా ప్రసంగాల పుస్తకం. బైబిల్ తెచ్చుకునే అలవాటు ఉంది కానీ పాఠ్య పుస్తకం తెచ్చుకునే అలవాటు లేదు కొంతమంది. ఒకవేళ ఈవెంట్ ఉంటాయేమో కానీ ఈ అలవాటు మాత్రం ఉండదు. ఆశ్చర్యం ఏంటో తెలుసా? ఇవన్నీ ఉంటాయి కొంతమంది దగ్గర, ఇది ఉండదు. పాస్టర్ గారు కూడా ఆయన పెద్ద అయినా చాలా మంచి ప్రసంగం చేస్తూ ఉంటే రాసుకోవాలనిపిస్తుంది పాస్టర్ గారికి. అలా అనుకున్నప్పుడు మా మీ దగ్గర బైబిల్ ఉంటుంది, బైబిల్ ఉంటుంది, పాఠ్య పుస్తకం ఉంటుంది, నోట్స్ ఉంటుంది కదా, కొంతమంది దగ్గర పెన్ను ఉండవు. నేను అడుగుతున్నాను, మన సిద్ధపాటు దేవుడి మందిర విషయంలో ఎలా ఉంది? మన సిద్ధపాటు దేవుడి మందిర విషయంలో ఎలా ఉంది? సంచుద్ధం చూడండి. మత్తయి సువార్త 25:10 త్వరగా వేగంగా. మత్తయి సువార్త 25:10. చాలు. ఇక్కడ మత్తయి సువార్త 10:25 మనకు కనబడేటువంటి మొదటి పారాగ్రాఫ్ లో ఎవరు కనబడతారంటే 10 మంది కన్యకులు. అందులోనంటే 10 మంది కన్యకులు. ఈ 10 మంది కన్యకులు ఎవరి కోసం చూస్తున్నారు? ఎవరి కోసం చూస్తున్నారు? పెళ్లి కుమారుడు అనాలి. ఎవరి కోసం? పెళ్లి కుమారుడు కోసం చూస్తున్నారు. ఈ పెళ్లి కుమారుడు కోసం చూస్తున్నప్పుడు ఆయన ఆలస్యం చేశాడు, ఇలా అందరూ నిద్రపోయారు. ఈ లోపల ఒక స్వరం వినబడింది, ఇదిగో పెళ్లి కుమారుడు వేంచేయుచున్నాడు అని అనగానే తుళ్ళులు లేచారు. చూసేటప్పటికి 5 దీపాలు ఆరిపోతూ ఉన్నాయి. 5 దీపాలు మాత్రం వెలుగున్నాయి. మీరు త్వరగా లేచి ఏం చేసినట్టు వారి దీపాన్ని సరి చేసుకున్నారు, తైలాన్ని పోసుకున్నారు. మరి 5 ఏం చేస్తున్నారు తెలుసా? అమ్మా, మా దీపాలు ఆరిపోవచ్చాయి, కాస్త తైలం కావాలంటే మేము సరిపడినంత తైలం తెచ్చుకున్నాం,
మీకు తైలం కావాలంటే వెళ్ళి కొట్టుకాడికి వెళ్ళి కొనుక్కు తెచ్చుకోమని చెప్పారు. ఈ లోపల ఆయన రానే వచ్చాడు. ద్వారం తెరవబడింది. తెరవబడిన తర్వాత, తెరిచిన తర్వాత ఎవరైతే సిద్ధపడి ఉన్నవారు ఉన్నారో వారు పెండ్లి కుమారునితో విందుకు వెళ్ళిపోయారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఈ విషయం చెప్పేటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటో తెలుసా? ఆయన ఒక దినమున రాబోతున్నాడు. అలా వస్తున్నటువంటి ఆయన ఎవరు ఎదుర్కొంటారంటే సిద్ధపడినటువంటి వారు మాత్రమే. సభలు కొట్టి ప్రభునామని గట్టిగా హల్లెలూయా. ఈ సిద్ధపాటు దేవుడి మందిరానికి రావడానికి మాత్రమే కాదు, ఒక రోజున నాథైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి వస్తున్నప్పుడు, ఆయన రెండవసారి రాకడగా వస్తున్నప్పుడు కొనుపోబడేటువంటి సంఘం ఎలా ఉండాలో తెలుసా? సిద్ధపడినటువంటి వధువు సంఘముగా ఉండాలి. దేవుడికి స్తోత్రం చెబుతాం గట్టిగా హల్లెలూయా. ఈ సిద్ధపాటు నువ్వు మందిరానికి రావటం అలవాటు చేసుకుంటే ఆయన రాకడకు సిద్ధపడతావు. దేవుని వాళ్ళ దేవుని సంగమా, మన మందిరానికి ఎలా వస్తున్నాం? కొంతమంది హైలైట్స్ తెచ్చుకుంటారు, వాక్యం చెప్తున్నాడు, ముఖ్యమైనటువంటి విషయాలు అండర్లైన్ చేసుకుంటారు. చాలా మంది బైబిల్ మనం చూస్తుంటే ఆ ఎర్ర రంగు, పసుపు రంగు, పచ్చ రంగు గీతలు గీసేసి నేనంటాను చాలా మంచి అలవాటు. దేవుని స్తోత్రం కలుగుతుంది. నేనంటాను ఆ అచ్చు, ఆ ముద్ర ఈ పుస్తకంలో కాదు, ఈ గుండెల మీద ఉంటాను. దేవుడికి స్తోత్రం అని చెప్తావా? హల్లెలూయా. సిద్ధపాటు మొదటి దేవుడి మందిరానికి ఎలా రావాలంటే సిద్ధపాటుతో రావాలి. ఎలా రావాలి? చెప్పాలి కొంచెం గట్టిగా చెప్పండి. దేవుడు వచ్చే వారి నుంచి మిమ్మల్ని అలా సిద్ధపరచును కాక. సిద్ధపాటు ఉండాలి. ప్రతిదానికి సిద్ధపాటు ఉండాలి కదా. దేవుడి మందిరం అనేటువంటి సిద్ధపాటు ఉండాలి. గాడి కంటే ముందు నువ్వు ఉండాలి, కానీ గాడి నీ కోసం చూడకూడదు. ఆమేన్ ఆమేన్ గట్టిగా ఆమేన్ చెప్పరే. అంతే ఏది వెయిటింగ్. ప్రియమైన దేవుని వల్ల రెండవ విషయం చూద్దాం. 95వ కీర్తన 2వ చరణం. 95వ కీర్తన 2వ చరణం. చాలు. రెండవ విషయం ఏంటంటే కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి రావాలి. మొదట ఎలా రావాలి? అందరూ చెప్పండి అమ్మా. ఎలా రావాలి? సిద్ధపాటుతో రావాలి. బస్తాలు వచ్చే వారం సిద్ధపడుతుంది. ప్రతి ఒక్కరి దగ్గర బైబిల్ ఉండాలి, పాఠ పుస్తకం ఉండాలి, నోట్స్ ఉండాలి, పెన్ ఉండాలి రాసుకోవడానికి. పాఠ పుస్తకాలు కావాలంటే అడిగి నేను ఇస్తాను ఖచ్చితంగా. ఇస్తారా? మన బయట తిరుగుతున్నాడు, ఎవరికైనా పాఠం ఎట్లా కావాలంటే నా దగ్గర ఉన్నాయి అడగలు. నేను ఇక్కడ నుంచి విసురుతున్నాను అన్నమాట. దేవుడికి స్తోత్రం. పాఠ పుస్తకం అందిస్తాడు కావాలంటే. ప్రియమైన దేవుని వల్లరా రెండవది ఎలాగా మనం దేవుడి సన్నిధికి రావాలి అంటే కృతజ్ఞతాస్తుతులతో. అనందులో కూడా ఎలా రావాలి? ఇంగ్లీష్ లో బాగుంటుంది అన్నమాట. ఏంటంటే విత్ థ్యాంక్స్ గివింగ్. విత్ థ్యాంక్స్ గివింగ్ అంటే ఎవరైనా మనకి సాయం చేశారు, ఎవరైనా మనకి హెల్ప్ చేశారు, మనం ఏం చెప్తాం? ఏమంటాం? కొంచెం ఇలాగ అర్థమవుతుంది. ఇలాగ మాట్లాడుకున్న విషయం ఏం చెప్తాం? సహాయాన్ని పొందుకున్న నువ్వేం చెప్తావు? థ్యాంక్స్ అని చెప్తావు. దేవుడి మందిరానికి వచ్చేటువంటి మనము అటువంటి థ్యాంక్స్ గివింగ్ యాటిట్యూడ్ తోటి, థ్యాంక్స్ గివింగ్ గ్రాటిట్యూడ్ తోటి, కృతజ్ఞత స్తుతి వచనము కలిగినటువంటి మనసుతోటి ఆయన సన్నిధికి రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలా రావాలి? కృతజ్ఞత కలిగినటువంటి వారిగా రావాలి. ఈ రోజున ఎక్కడ చూసినా లేదేంటయ్యా అంటే కృతజ్ఞత లేదు. కృతజ్ఞత లేదు ఈ రోజున ఎక్కడ చూసినా. ఎట్లాగంటే మనం బెహరీన్ ప్రాంతం వచ్చినప్పుడు ఎలా వచ్చాం, ఇప్పుడు ఎలా ఉన్నాం? మన వస్త్రాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? మన అలంకరణ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? మన ఇంటి పరిస్థితి, మన అప్పుల పరిస్థితి, లేకపోతే మన ఆరోగ్య పరిస్థితి, మన కుటుంబ వ్యవస్థ ప్రారంభంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? మెరుగుపరచబడలేదా? మారలేదా? ఇల్లులు కట్టుకోలేదా? పెళ్లిళ్ళు చేయలేదా? మనవల్ని ఎత్తుకోలేదా? లేకపోతే కొంతమంది ఇంకా ఇల్లులు కడుతూ ఉంటారు, కొంతమంది పెళ్లిళ్ళు చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. నేను అంటాను, అన్నిటినీ చేయగలిగినటువంటి వాడు, నిన్ను బలపరిచి ఆ కార్యాలు జరిగించేటువంటి వాడు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు పేదవాడిగా ఉన్నప్పుడు ధనవంతుడిగా చేశాడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆరోగ్యవంతుడిగా చేశాడు.
చేయి ఉంటే దేవుడు దాన్ని ఎలా మార్చునుగాక. అందుకని నేను తలగా ఉంచుతాను కానీ తొక్కగా కొంచెం నువ్వు అప్పిచ్చువాడిగానే ఉంటావు కానీ అప్పు తీసుకునేవాడిగా ఉండవు. ప్రియమైన దేవుని వాళ్ళరా ఆలోచిద్దాం. ఆయన మనల్ని బ్రతికిస్తున్నాడు. ఇంకా ఎన్నో ప్రమాదాలు జరిగాయి. ఈ 2025 సంవత్సరము జనవరి 1 నుండి ఈ 2025 సంవత్సరం అక్టోబర్ నెల 10వ తారీఖున కనుక ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు ఆయన మనల్ని బ్రతికిస్తూ వచ్చాడు. చాలాసార్లు ఎన్నో పరిస్థితులు నిన్ను పట్టుకున్నాయి. చాలాసార్లు నీకే చచ్చిపోవాలని అనిపించింది, కానీ ఆయన మాత్రం నేను బ్రతికినిచ్చాడు. దేవునికి స్తోత్రం. అందుకంటే ప్రాముఖ్యంగా ఆయన సన్నిధికి సమీపించడానికి, అబ్బా తండ్రి అని పిలవగానే పలకరించడానికి ఆయన నీకు రక్షణ భాగ్యం ఇచ్చాడు. వీటన్నిటిని బట్టి మనము దేవుని మందిరానికి కృతజ్ఞతాస్తుతులతో, కృతజ్ఞతావచనముతో మనం దేవుడి మందిరానికి రావాలి. కానీ చాలా మందికి కృతజ్ఞత ఉండదు. చాలా మందికి కృతజ్ఞత ఉండదు. అదేంటో మనిషి చేసిన సాయాన్ని మర్చిపోతూ ఉంటారు. చిన్న చిన్న సాయాలే కాదు, గొప్ప గొప్ప సాయాలను కూడా పొందుకున్న వారు మర్చిపోయి ఒకనొక సందర్భానికి వచ్చేటప్పటికి ఏమంటారంటే ఏం చేశాడే అనేవారు కూడా లేకపోలే. నేను అంటున్నాను ప్రియ దేవుని సంగమా, కృతజ్ఞత లేని వారిని దేవుడు మాత్రం వీక్షించడు. నీ జీవితంలో ఆశీర్వాదము నువ్వు చూడాలంటే, నీ జీవితంలో గొప్ప అద్భుతము చూడాలంటే, నీ జీవితంలో ఉన్న స్థితిలో నుంచి ఉన్న స్థితిలోనికి నువ్వు వెళ్ళాలంటే కృతజ్ఞత కలిగిన దానిగా, కృతజ్ఞత కలిగిన వాడికి నేను ఉండాలి. సాయం చిన్నదైనా కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు నీ యాటిట్యూడ్ని చూసినటువంటి ఆయన, ఆ వ్యక్తి పట్ల లేదా పరిస్థితి పట్ల, వాటి పట్ల నీ గ్రాటిట్యూడ్ చూసినటువంటి ఆయన నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడతాడు. లూకా సువార్త 17వ అధ్యాయం 16వ వచనం. త్వరగా లూకా సువార్త 17వ అధ్యాయం 16వ వచనం. చాలు. 10 మంది కుష్టి వ్యాధి కలిగినటువంటి వారు యేసుక్రీస్తు ప్రభుల వారు గలిలయ సమరయ ప్రాంతం గుండా వెళ్తుంటే ఎదురొచ్చారట. ఎదురొచ్చిన తర్వాత వాళ్ళు పిలుస్తున్నారు, దావీదు కుమారుడా, నజరేయుడైన యేసు మమ్మల్ని స్వస్థపరచు అనగానే ఆయన ఒక చూశాడు, వారి మీద జాలి పడ్డాడు. జాలి పడినటువంటి ఆయన ఏం తెలుసా, మీరు వెళ్ళి మీ యాజకులకు మీరు కనపరుచుకోండి. యాజకులు నియమించినటువంటి కానుకలు మీరు సమర్పించుకోండి అని చెప్తే ఈ 10 మంది తిరిగి బయలుదేరారు. 10 మంది తిరిగి బయలుదేరు. యేసు మమ్మల్ని చెప్పాలా. నేను అంటున్నాను, ఇక్కడ ఉన్నటువంటి వారిలో నాతో చాలా మంది బలహీనులు ఉన్నారు. ఈ మాట నాతో చెప్పండి. యేసు మమ్మల్ని స్వస్థపరిచాడు. యేసు మమ్మల్ని స్వస్థపరిచాడు. చెప్పాలి, యేసు మమ్మల్ని స్వస్థపరిచాడు. ఎప్పుడైతే ఈ మాట చెప్పుకుంటూ వెళ్తున్నారో మార్గ మధ్యమములోనే వారి శరీరము మారిపోవడం గమనించారు. దేవుని ఆత్మాభిషేకం కలిగినటువంటి దేవుని సేవకులు నేను చెప్తున్నాను, నువ్వు ఈ స్థలము నుండి నువ్వు ధ్యానిస్తూ ప్రయాణం చేసి వెళ్తూ ఉండగానే దేవుడు నీ స్థితులను గతులను మార్చబోతున్నాడు. వెళ్ళిపోతున్నారు. 10 మంది శుద్ధులైపోయారు. ఆమె చెప్పాల 10 మంది శుద్ధులైపోయారు. కానీ ఒక సమరయుడు మాత్రమే తిరిగి వచ్చాడు. ఒక అన్యుడు మాత్రమే తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి ఒక శబ్దముతో కేకలు వేస్తూ కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ ఆయన పాదాల దగ్గర పడిపోయాడు. ఆయన పాదాల దగ్గర సాగిలి పడిపోయాడు. అయ్యా నిజమే, ఆ తల్లిదండ్రులు విడిచిపెట్టారు, కథవారు విడిచిపెట్టారు, ఆయన వారందరూ విడిచిపెట్టారు, సంఘం వెలేసింది, సమాజం ఊరు వెలుగులు పెట్టింది. కానీ ఈ రోజున ఈ కృపను పొందుకున్నారంటే కారణం ఏంటో తెలుసా? నీవు మాత్రమే. ఈ రోజున ప్రతి దేవుని సంఘమా ఆయన సన్నిధికి వచ్చినటువంటి నీవు మొక్కం చెల్లకో చూపించుకోలేకో, లేకపోతే అయిన వారికో కన్న వారికో ఫోన్ చేయలేకో సతమతమవుతున్న నీ పరిస్థితిని చూస్తున్నటువంటి దేవుడు ఈ రాత్రి నీ ముందు నిలబడి నీతో మాట్లాడుతున్నాడు. అలనాడు 10 మంది కుష్టి వ్యాధి కలిగినటువంటి వారి కేక వేసినట్టు నజరేయుడైన మా యేసు మమ్మల్ని కరుణించమని కేకలు వేస్తే ఈ రాత్రి ని దర్శించడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. నీ స్థితి ఏదైనా కావచ్చు, నీ గతి ఏదైనా కావచ్చు,
దేవుడి మందిరానికి ఎలా రావాలి? కృతజ్ఞతతో రావాలి. అందరూ కూడా ఒకటానికి ఎలా వచ్చాడు? చెప్పాలి. కానీ 10 మంది కన్యకలు ఎలా వచ్చారు? సిద్ధపాటు. 10 మంది కుష్టి వ్యాధి కలిగిన వాళ్ళు ఎలా వచ్చారు? చెప్పాలి. కృతజ్ఞత అనండి. గట్టిగా చెప్పాలి. ఎలాగా? దేవుడి మందిరానికి సిద్ధపాటుతో రావాలి. దేవుడి మందిరానికి కృతజ్ఞతతో రావాలి. బ్రతికించి ఉంచాడు, రక్షించాడు, నడిపిస్తూ ఉన్నాడు, దుర్దశలో ఆదుకుంటున్నాడు. ప్రతికూల పరిస్థితుల్లో ఆయన నేనున్నానని చెప్పి ఏమంటున్నాడు తెలుసా? స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పోయిన చోటే నిలబెట్టువాడవు, స్థిరపరచువాడవు, హెచ్చించువాడవు, పోయిన చోటే నిలబెట్టువాడవు. ఏం చేస్తానంటే ఆయన ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందును జలం. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందును యేసయ్యా. దేవుడి మందిరానికి సిద్ధపాటుతో రావాలి. దేవుడి మందిరానికి కృతజ్ఞతతో రావాలి. చివరి మాట చూద్దాం చూడండి. 76వ కీర్తన 11వ చరణం. 76వ కీర్తన 11వ చరణం. చివరి మాట చెప్తే ఇందాక చదివిన వారు కాబట్టి వేరే వారు చదవండి. చుట్టూన్న వారందరూ భయంకరుడగు ఆయనకు కానుకలు తెచ్చి అర్పించాలి. మూడవది ఆయన మందిరానికి ఎలా రావాలంటే ఇలా చూడండి. స్థానము గారు రాముడు చూడండి. మందిరానికి ఎలా రావాలంటే కానుకతో రావాలా అనండి. అందరూ కూడా ఎలా రావాలా మళ్ళీ చెప్పండి. ఎలా రావాలా? గట్టిగా చెప్పాలి. ఈ మాట చెప్తే ముగిస్తాను. ఎలా రావాలి దేవుని సన్నిధికి? కానుకతోటి రావాలి. ఈ లోపల మార్కు సువార్త 12:41 డిస్ప్లే చేసి పెట్టి మాత్రం అందరూ ఇలా చూడండి. మార్కు సువార్త 12:41 మాత్రం డిస్ప్లే చేయండి. మిగిలిన వాళ్ళందరూ నా వంక చూడండి. అమ్మా, అమ్మలారా, అయ్యలారా, అందరూ నా వైపు చూడండి. అందరూ ఇలా చూడాలి. అమ్మా ఇలా చూడండి. డిస్ప్లే చేస్తారు అక్కడ. ఆ సందర్భం వచ్చినట్టు చెప్తాను. మూడో విషయం ఏంటంటే ఆయన సన్నిధికి వచ్చేటప్పుడు ఎలా రావాలా? అందరూ చెప్పాలా? కానుకతో రావాలి. కానుకతోటి రావాలి. నా ప్రశ్న అంటే మనం ప్యారిల్లో ఉన్నాం కాబట్టి ఇలా మాట్లాడుతున్నాం. దయచేసి అందరూ కూడా చాలా శ్రద్ధ కలిగి మన్నించి ఈ మాటను అంగీకరించాలని మనం చేస్తున్నాం. మేము అలా చెప్తున్నాం, మన్నించి ఈ మాటను అంగీకరించాలి. 500 ఫీల్స్ కి ఏమొస్తుందో చెప్పండి. చెప్పాలి. త్వరగా మాట్లాడాలి, సమయం లేదు, అయిపోయింది. 500 ఫీల్స్ కి ఏమొస్తుంది? 5 రూట్లో 500 ఫీల్స్ కి ఏమొస్తుంది? శాండ్విచ్ వస్తుందంట. అమెరికన్ మనము అందరూ ఆంధ్ర వాళ్ళమే కదండి. అంటే అందరూ తెలుగు వాళ్ళమే కదా. ఆల్మోస్ట్ తెలుగు అంటే ఆంధ్ర తెలంగాణ మొత్తం అంతా మిక్స్. రాయలసీమ
మనకు బాగా అలవాటు ఏంటి? మనం ఒక లేకపోతే ఉండలేము తిండి దగ్గర. ఏంటది? అర్థం కాదు. భోజనం లేకపోతే ఉండలేము మనం. మీరు ఏమైనా తినండి, అన్నం కనుక నోటికి పడకపోతే ఆకలి ఎంత ఉంటుంది మళ్ళా? అవునా కదా? నువ్వేమి తిను, ఆ అన్నం నోట్లో పడకపోతే చెప్పాలి అన్నం నోట్లో పడకపోతే ఆకలి ఎంత ఉంటుంది అన్నమాట. నువ్వు అన్నం తిను, ఆకలేదు. నేను అడుగుతాను, ఒక మంచి భోజనం తినాలంటే, ఒక బిర్యానీ అనుకున్న బిర్యానీ తినాలంటే ఎంత పెట్టుకోవాలి ఇక్కడ? అంటే ఒక్క అనుభవం అన్నమాట, కలవట్లేదు. అంటే నేను ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను, జాగ్రత్తగా మాట్లాడుతున్నాను. అమ్మ మీరు మాట్లాడుకోవద్దు, ఒకసారి నా మాట వినండి. జాగ్రత్త. మనం బిర్యానీ తినాలనిపిస్తుంది, లేకపోతే హోటల్కి వెళ్ళి ఒకవేళ వైట్ రైస్ అన్నం తినాలన్నా, మామూలు అన్నమైనా సరే, లేకపోతే ఆ కేరళ వాళ్ళ అన్నమైనా సరే తినాలంటే మినిమం ఎట్లే కనుక్కున్నా 700 బిల్స్ 800 బిల్స్ అవుతుంది. బిర్యానీ కావాలంటే డినార్ నుంచి పైకే ఉంది కానీ కిందకి లేదు. ప్రియమైన దేవుని వాళ్ళగా, కానీ మనం ఏం చేస్తామో తెలుసా? తినేవాటి దగ్గర, కట్టుకునే వాటి దగ్గర చాలా డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటాం, కానీ దేవుడి మందిరం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఏంటో కాయిన్స్ వేస్తారు. కాయిన్స్ ఏమో ఇప్పుడు నేను కానుకల దాకా వెళ్ళలే. ఒకసారి చూద్దాం, చూడండి. మీరు నేను చెప్పినటువంటి వాక్యం 12వ అధ్యాయం 41వ వచనంలో, ఆయన కానుక పెట్టి ఎదుట కూర్చుండి జన సమూహము ఆ కానుక పెట్టిలో డబ్బులు బయట చూపించుండెను. చాలు, కానుక పెట్టిన ఎవరున్నారంట? ఇలా చూడాలి, ఇలా చూడాలి. అమ్మా తలల పైకి డిస్ప్లే ఒక చూడండి. ఆయన కానుక పెట్టే యొద్ద కూర్చున్నాడంట. ఎవరైనా? సందర్భం ఏంటంటే, సమాజ మందిరంలో యేసుక్రీస్తు ప్రభువు వారు బోధ చేస్తూ ఉన్నాడు. ఈ బోధ చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళి కూర్చున్నాడంట ఆయన? యాక్చువల్గా నా స్నానం కూర్చోవాలి, అవునా? ఇక్కడ కానుకలు పెట్టారు. సపోజ్ ఉదాహరణ అనుకుందాం, కానుకలు పెట్టి ఇక్కడ పెట్టారు. నాకు చాలా సందర్భాలు ఇక్కడే ఉంటాయి. కానుక పెట్టి మీరు దగ్గర పెట్టి కానుక పెట్టారు. ఈ కానుక పెట్టినప్పుడు ఈయన ఇక్కడికి వచ్చి కూర్చున్నాడంట. నేను అంటున్నాను, వాక్యం చెప్తుంది, కుడి చేతితో వేసిందంటే ఎడం చేతికి తెలియకూడదు. చెప్పరా? కుడి చేతితో ఇచ్చింది ఎడం చేతికి తెలియకూడదు, ఎడం చేతితో ఇచ్చింది కుడి చేతికి. జాగ్రత్తగా మాట గమనించాలి. కుడి చేతికి ఇస్తే ఎడమ చెయ్య మన శరీరంలో భాగమా వేరే వాళ్ళ శరీర భాగమా? దానికే తెలియకూడదు అంట, దానికే తెలియకూడదు. కానీ మనం నన్ను మన్నించాలి, నేను విరోధులు మాత్రం కాదు. ఇదేం చెప్తుందో అది మాత్రమే చెప్పడానికి నిలబెట్టాలి. కుడి చేతికి ఇచ్చింది ఎడం చేతికి తెలియకూడదు. ఆ రోజున చాలా మంది ధనవంతులు కానుక వేస్తూ ఉంటే ప్రతి కానుకను ఆయన బయట కూర్చొని లెక్కెట్టేస్తున్నాడు. ఇంకో మాట చెప్తారు, చాలా మంది కానుకని ఇలా పట్టి వేస్తారు. జాగ్రత్త వినాలి. ఇవన్నీ కూడా ఎవరైనా చెప్పారు లేదు నాకు తెలియదు, కానీ నేను చెప్తున్నాను. కానుకని ఎలా పట్టి వేస్తారు? ఎప్పుడు కానుక ఇలా వేయకూడదు, ఇలా వేయాలి. ఎలా వేయాలి? నువ్వు ఈరోజు కానుక ఎంత వేయాలనుకుంటున్నావు ముందే జోబులో ఉండాలా, పర్సులో ఉండాలా? వచ్చేటప్పటికి నీ చేతిలో కుప్పట్లో కానుక ఉండాలి, వెయ్యాలి. నేను ఎప్పుడు కానుక ఇలా వేస్తాను, నన్ను ఎవరైనా గమనించారో లేదు తెలియదు, కానీ నేను వచ్చి బ్యారీ వచ్చి సంవత్సరం అయింది, కరెక్ట్గా 1 ఇయర్ అయింది. కరెక్ట్గా 1 ఇయర్ నేను ఎప్పుడు కానుక ఎడం చేతులు వేస్తాను. ఎందుకు తెలుసా? ఎవరైనా వచ్చి అడుగుతారేమో. ఎవరికైనా ఇతను ఇచ్చేటప్పుడు ఏ చేతులు ఇవ్వాలా చెప్పండి? మనమే కదా, అందులోనే నేనేమన్నా మనలో అన్నమాట. ఏ చేతులు ఇవ్వాలా? దేవుడికి ఎడగలుగుతారు, దేవుడికి ఎడగలుగుతారా? ప్రియమైన దేవుని వల్ల మనం గమనించాలి. ఇలా పిడికిలు పట్టి వేయాలి. ఇలా పిడికిలు పట్టి వేసినప్పుడు ఎవరే కానుక వేస్తారో తెలుస్తుందా? కానుక పట్టేటప్పుడు కూడా కనబడకూడదు, లెక్క పెట్టేదాకా తెలియకూడదు. ఇవన్నీ ఎవరు చూస్తుంటారు, ఎవరు లెక్కెడుతుంటారంటే వేసేటప్పుడు ఆయన చూస్తాడు. నువ్వు మనుషులు చూడాలని వేస్తున్నావా? మనుషులకు తెలియాలని ఇస్తున్నావా?
నేను అడుగుతున్నాను మరలా తిరిగి దేవుని సంగమా, దేవుడి సన్నిధికి వచ్చేటప్పుడంట కానుకతో రావాలంటే ముందుగానే నువ్వు దేవుడి మందిరానికి వస్తున్నప్పుడు ఈ రోజున దేవుడు నా జీవితంలో కార్యం చేశాడు, ఇది నా కృతజ్ఞత అర్పణ, ఇది నా కానుక, ఇది దేవుడికి నేను ఇవ్వాలనుకునేటువంటి ప్రథమ ఫలము. అరేవా, కానుకలు రకాలు ఉన్నాయి, ఏమన్నా తెలుసా బైబిల్లో? 1 దశమ భాగం ఉంది, చెప్పండి అండి. 2 ప్రథమ ఫలం అనండి. 3 కృతజ్ఞత కానుక అనండి. 4 మొక్కుబడి. చెప్పాలి 4 మనం చదువుకున్నాం కదా 95వ కీర్తన 11వ చరణంలో మొక్కుబడి కానుకలు ఉన్నాయి, సమర్పణతో కూడిన కానుకలు ఉన్నాయి. ఇంకా సమర్పించుకున్న తర్వాత రాబడి ఉందా, వస్తుందా, రాదా, ఒకవేళ ఇస్తే మా పరిస్థితి ఏంటని ఉండదు. సమర్పించుకున్న తర్వాత పోతానే ఉంటుంది. అది దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఈ రాత్రి దేవుని సంగమా, నీ సమర్పణ ఏంటి? నీ సమర్పణ ఏంటి? 100 బిల్సా, 500 బిల్సా, 1 డినారా? దేవుడు మనకిచ్చే కొద్ది మనం ఇవ్వాలంటే స్తోత్రం చెప్పరే ఇవ్వాలి. దేవుడు మనకిచ్చే కొద్ది మనం ఇవ్వాలి. దేవుడు ఇస్తున్నాడు, మనం ఇస్తున్నామా? దేవుడు దినదినము వారము సంవత్సరము హెచ్చిస్తూ ఉన్నాడు. వారాలు తరబడి, నెలలు తరబడి, సంవత్సరాల తరబడి పనిచేస్తున్నప్పుడు ఆయన ఆశీర్వదిస్తూ ఉన్నాడు. మనం అంతే నమ్మకంగా ప్రభు దగ్గర మన గుప్పెలు తెరుస్తున్నామా? ఆ రోజునంట చాలా మంది ధనవంతులు వచ్చారు, కానుక వేసి వెళ్ళిపోయారు. పెట్టి దగ్గర కూర్చున్నటువంటి ఆయన ఏమని చెప్తున్నాడు తెలుసా శిష్యులతో? అయ్యా, ఎంతమంది గొప్పలు వచ్చారు కానీ వీరందరూ వేసిన కానుక కంటే ఆ పేద విధవరాలు వేసినటువంటి కానుకే దేవుని సన్నిధిలో, మందిరములో గొప్పగా ఎంచబడింది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఏమో తెలుసా, ఆమె దగ్గర 2 నాణాలు మాత్రమే ఉన్నాయి. ఆ 2 నాణాలు అందులో వేసింది, తన జీవనం అంతా ఇచ్చేసింది. మనం ఏం చేస్తాం? మందిరానికి వచ్చేటప్పుడే కానుక మర్చిపోయి వచ్చి పక్క వారిని తట్టి మనం కానుక అడుగుతాం. పక్క వారిని తట్టి కానుక అడుగుతాం, కానుక సమర్పణ చేసుకుంటాం. ప్రియమైన దేవుని సంగమా, దేవుడి మందిరానికి వచ్చేటప్పుడు కృతజ్ఞత కలిగినటువంటి వారిగా రావాలి. దేవుడి మందిరానికి వచ్చేటప్పుడు కుదుర్చుకుని రావాలి. దేవుడి మందిరానికి వచ్చేటప్పుడు కానుకతో రావాలి. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా త్వరగా లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుడి మందిరంలో ఉన్నటువంటి 10 సంఖ్యలో స్త్రీలుగా, పురుషులుగా, పిల్లలుగా, పెద్దలుగా, యవనులుగా ఉన్నటువంటి మనందరం కూడా ఒకసారి పరిశీలన చేసుకుందాం. దేవుడి మందిరానికి నువ్వు ఎలా వస్తున్నావు? How you are approaching to the presence of God? సిద్ధపాటు నీకుందా? దేవుడి మందిరానికి ఎలా వస్తున్నావు? కృతజ్ఞత ఉందా? దేవుడి మందిరానికి వస్తున్నావు, కానుకుందని చేతిలో. అమ్మ, నేను అంటున్నాను, కానుక లేకపోతే ఏమి కాదు. దేవుడు మనకు అనుమతిస్తాడు నమ్మకంగా. అంటే ప్రీ ప్లాన్డ్ గా ఉండాలి. ఈ నెలలో 5 వారాలు ఉన్నాయి, 4 వారాలు ఉన్నాయి. నీ సమర్పణ డినార్ అయితే 5 డినార్లు కానుక కోసమే తీసి పక్కనెట్టాలి. ప్రతి నెల కూడా వచ్చిన దాంట్లో దశభాగం ఇవ్వాలని నువ్వు నిర్ణయించుకుంటే ఖచ్చితంగా వచ్చిన దాంట్లో నుంచి 10వ వంతు తీసి పక్కనెట్టాలి. ఎందుకు తెలుసా? నిన్ను బ్రతికిస్తుంది ఆయన, నిన్ను పోషిస్తుంది ఆయన, నడిపిస్తుంది ఆయన. మనుషుల పక్షాన కృతజ్ఞత కలిగి లేవని ఇలాంటి వాళ్ళకి సాయం చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటేనండి అని అందరూ అంటున్నా. ఆయన మాత్రము మీ పరిస్థితిని చూసి జాలిపడే దేవుడయ్యా. మనం సిద్ధపడుతూ దేవుడి మందిరానికి రావాలి. అదేంటో అన్ని స్థలాలకు సిద్ధపడే వెళ్తాం కానీ దేవుడి మందిరానికి మాత్రం సిద్ధపడి రావే. ఈ సాయంకాల సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. సిద్ధపాటు దేవుడి మందిరానికి వచ్చే విషయంలో సిద్ధపడి రావాలి. దేవుడి మందిరానికి వచ్చేటప్పుడు కృతజ్ఞతతో రావాలి. నిజమే, ఈ 2025వ సంవత్సరంలో జనవరి 1 నుండి ఈ 2025 అక్టోబర్ 10 దాకా కాచాడు, కాపాడాడు, భద్రపరిచాడు. తలదించినటువంటి చోటే తల పైకెత్తాడు. ఈ రాత్రి నుంచి చెప్తున్నాను, ఆయన తిరిగి మళ్ళీ తన పైకి ఎత్తబోతున్నాడు. ఏ మనిషి దగ్గర, ఏ పరిస్థితి దగ్గర నువ్వు తలంచుకుని నిలబడి ఉన్నావో నాకు తెలియదమ్మా అయ్యా, కానీ నా దేవుని మాటగా నేను చెబుతున్నాను, ఆయన తల పైకి ఎత్తబోతున్నాడు.
ఆయన రాకడ కాల సమయం సమీపంగా ఉండగా సిద్ధపడినటువంటి వధువు సంఘంగానే ఉండాలని మాట్లాడుతున్నాడు. అందరూ కూడా స్వస్థత పొంది వెళ్ళిపోతే సమరయుడు అన్యుడైనటువంటి వాడు ఒకడు తిరిగి వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటాయని అడుగుతున్నాడు. ఎవరు తెలుసా? మిగిలిన 9 మంది ఎక్కడ ఉన్నారయ్యా? కేకలు వేసావు, స్వస్థపరచమని అడిగావు, పరిస్థితులు మార్చమని అడిగావు. మార్చిన యేసుని ఎక్కడ పెట్టావమ్మా? పైకి లేవనెత్తి తల నిలబెట్టినటువంటి యేసుని ఏం చేసావయ్యా? కృతజ్ఞత కలిగి మనం దేవుడి మందిరానికి రావాలి. సంఘములో పరిచర్యలో ఎన్నో భారాలు ఉన్నాయి. రెంట్ కట్టుకోవాలా, ట్రాన్స్పోర్ట్ ఇచ్చుకోవాలా, బలమైనటువంటి కార్యాలు సంఘపక్షంలో చేయాలంటే నువ్వు నిర్ణయం చేసుకోవాలి కదా. ఇది నా కుటుంబం, ఇది నా సంఘం. అవమానపరచబడడానికి వీళ్ళే, సిగ్గురోధడానికి వీళ్ళే. నేను నా వంతుగా నేను నిలబడతాను, నా గుప్పెళ్ళతో నేను నిలబడతానయ్యా అని చెప్పి సమర్పణతో ముందుకు వచ్చి వారు ఎవరు ఉన్నారా? పరిచయకి నేను సహకరిస్తానయ్యా. ఈ రోజు నుంచి ఆదివారం ఒక లెక్క, ఎంతకాలము లెక్క వేరు. ఇప్పుడు లెక్కలకు మేము వచ్చేస్తాం. ఒక క్రమశిక్షణ కలిగినటువంటి భక్తి జీవితంలోకి మేము వచ్చేస్తాం. బ్రతికించావయ్యా, స్వస్థపరిచావయ్యా, మాట్లాడుతున్నావయ్యా, జాలి పడుతున్నావయ్యా అని చెప్పి ప్రభు దగ్గర ప్రార్థించేవారు ఎవరైనా ఉంటే ఈ గుడి హస్తాన్ని ఎత్తి ప్రభువు చూపించండి. గుడి హస్తాన్ని ఎత్తి ప్రభువు చూపించండి. సిగ్గుపడద్దు. ఒకటి సిద్ధపాటుతోటి ఆయన మందిరానికి వస్తాను, కృతజ్ఞతతోటి ఆయన సన్నిధికి వస్తాను, కానుకతో ఆయన సన్నిధికి వస్తాను. సిగ్గుపడద్దు. మీ గుడి హస్తాన్ని మాత్రం ఎత్తి చూపించండి. అయ్యా, I have decided to follow Jesus. I have decided. చెప్తామయ్యా, సిద్ధపడతాను. అయ్యా, కృతజ్ఞతతో వస్తాను. అయ్యా, కానుకతో వస్తాను. నేను ఇలా బ్రతకడం నాకు ఇష్టం లేదు బాబు. దాక్కుని బ్రతకడం నాకు కష్టం ఉందయ్యా. తండ్రి, ఇదిగో నా వారికి మొక్కలు చూపించుకోలేక, నన్ను ప్రేమించినటువంటి వారికి సన్నిహితురాలుగా వెళ్ళలేక చాలా కష్టంగా ఉంటావు అనేటువంటి పరిస్థితి అయితే అమ్మాయ్యా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నది. నాకు లేదు. ఒక నిబంధనకి రా, ఒక సమర్పణకి రా. నిశ్చయముగా ఆయన కాటపోతున్నాడు, నిశ్చయముగా ఆయన స్పష్టపరచబోతున్నాడు. నిశ్చయముగా మునుపున్న స్థితి కంటే మహాభివృద్ధిని చేయబోతున్నాడు. ప్రార్థించు విశ్వాసే. ఏమన్న స్థితిని ప్రభుత్వం అయ్యా, అనుకుంటే నేను అరుగుండి కాదయ్యా, నేను అరుగుండాలి కాదు. అయ్యా, అర్హమైన పాత్రగా చేయడం కొరకు ఈ లోకానికి వచ్చావు. మా కొరకు ప్రాణం పెట్టావు. నీ జీవాన్ని మాకు ఇచ్చి నువ్వు మరణించావు. మా పాపాన్ని నీవు మోసిన అయినా అవమానంతో ప్రార్థించండి, ప్రార్థించండి. మౌనంగా ఉండదు. ఒక్క నిమిషం పాటు ప్రార్థించండి. ఎందుకనో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాయి. చాలా మంది ఇబ్బంది పడుతున్నటువంటి ప్రభుదాసు గురించి చెప్తున్నాను. ఈ రోజున కానుక విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలి. నిశ్చయముగా నీ మొక్కుబడిని అంగీకరించిన దేవుడు, మీ హృదయ వాంఛను ఎరిగినటువంటి దేవుడు, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన సఫలపరిచి నిశ్చయముగా నీ కోరికను నెరవేర్చబోతున్నాడు. దేవుడు ఎన్నో కార్యాలు చేసి ఉంటాడు కదా, దేన్ని మర్చిపోద్దని గొప్ప చెప్తున్నాడు. అన్నింటినీ కుదుర్చుకున్నాం. దేవుడి మందిరం కోసం కూడా సమయాన్ని కుదుర్చుకున్నాం. బైబిల్ని కుదుర్చుకున్నాం. పాఠ పుస్తకాన్ని కుదుర్చుకున్నాం. నోట్స్ పెన్ను కుదుర్చుకున్నాం. సిద్ధపడదాం.
ఎందుకంటే ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆయన త్వరగా రాబోతున్నాడు. పరిశుద్ధమైన మా తండ్రి, జీవం కలిగిన మా రాజ్యానికి వందనాలు. ఈ రాత్రి కాలపగాల ఈ చల్లపడ్డ సమయంలో ప్రభువా, నీ బిడ్డలమైన మా అందరితో నువ్వు మాట్లాడుతూ వచ్చానికి వందనాలు ప్రభువా. మా స్థితిని, మా గతిని, మా హృదయాంతరంగ పరిస్థితిని, గదిలో గొప్పడ వేసుకుని మురుగుతున్న మూలుగుల్లో విన్నటువంటి దేవుడు నాయన, 10 మంది దృష్టిగా కలిగినటువంటి వారి క్యాంపు వేయగా గాలి పడినటువంటి మా దైవమా, ఈ రాత్రి నిలుగుతూ మురుగుతూ ఈ సన్నిధానంలో మాట్లాడుతున్న ప్రతి బిడ్డను దర్శించండి బాబా. చేతి ఎత్తి చెప్పగలిగిన కొంతమంది, చేయి ఎత్తి ఆ నిబంధనకు కొడబడికి కాకపోతే ఎలాగని మరికొంతమంది ఆలోచిస్తూ సతమతం అవుతున్న ప్రతి బిడ్డను యేసు నామమున స్థిరపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రతి బిడ్డ సిద్ధపాటు కలిగినటువంటి మందిరాలు వారికి వచ్చుదురుగా, ప్రతి బిడ్డ కృతజ్ఞత కలిగినటువంటి మందిరాలు వారికి వచ్చుదురుగా, ప్రతి బిడ్డ కానుక కలిగిన సన్నిధానంలో కనబడుదురుగా. అది ప్రార్థన చేస్తూ ఉన్నాను. విధమైనటువంటి వాక్యాన్ని మంచి నిలబడి ఫలించినట్లు కృపలే ఉన్నాయి. సమస్తమైన యుగంతో ఈ ప్రభావం ద్వారా మీకు ఆరోపిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తుంది. యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున సాధిస్తున్నాము. ఆమేన్.